హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద పిఎం టాకీస్. ఒక ఇండస్ట్రీకి స్టార్ డైరెక్టర్స్ ఎంత అవసరమో కొత్తగా వచ్చే డెబ్యూ డైరెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా కొన్నాళ్ళకి స్టార్ డైరెక్టర్స్ అయ్యేది. రీసెంట్ గా కోర్టు మూవీతో మనందరినీ షాక్ చేసిన గామితో ఒక కొత్త వరల్డ్ చూపించి ఇలా కొత్తగా వచ్చి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ వీడియో వాళ్ల గురించే. ఆల్సో ఈ వీడియోలో లాస్ట్ 2-3 years లో డెబ్యూ అయిన డైరెక్టర్స్ ని తీసుకుందాం. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. ఓకే, నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, రామ్ జగదీష్ కోర్ట్. అసలు ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఒక్కటే థాట్, ఇంత సెన్సిటివ్ టాపిక్ ని జనాలకెక్కేలాగా ఎలా ప్రెజెంట్ చేయగలిగారబ్బా అని. కానీ మూవీ అయ్యేసరికి ఆ థాట్ కి క్లారిటీ వచ్చేస్తుంది. డైరెక్టర్ రామ్ జగదీష్ గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ టేకింగ్ తో స్టోరీని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రెజెంట్ చేశారు. టీనేజ్ లవర్స్ తోనే కాదు, ఈవెన్ అడల్ట్ క్యారెక్టర్స్ అందరితో మనం కనెక్ట్ అయిపోతాం. అందుకే ఈ మూవీ లాస్ట్ వరకు మనల్ని హోల్డ్ చేస్తుంది. ఇలా ఒక స్టోరీ స్ట్రాంగ్ ఓరియంటెడ్ మూవీతో తన స్టామినా నిరూపించుకున్నారు డైరెక్టర్ రామ్ జగదీష్. థ్యాంక్ యూ నాని గారు, ఇలాంటి ఇంకొక మంచి డైరెక్టర్ ని మన TFI కి పరిచయం చేసినందుకు. నెంబర్ 2, RVS నిఖిల్ గారి బ్రహ్మానందం. ఈ మధ్య కాలంలో బ్రహ్మి గారిని ఒక మంచి రోల్లో చూడటం చాలా అరుదైపోయింది అనుకోండి. ఈ మూవీతో ఆ లోటు తీరిపోతుంది. బ్రహ్మి గారి అబ్బాయి గౌతమ్ తో కలిసి ఒక మూవీ అన్నప్పుడే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది. పైగా ఒక యూనిక్ ప్లాట్ లైన్ తీసుకుని దాన్ని బ్రహ్మి గారి స్టైల్ కి తగ్గట్టు చేయటం అనేది కొంచెం రిస్కీ థింగ్ అయినా ఈ పనిని డైరెక్టర్ RVS నిఖిల్ సక్సెస్ఫుల్ గా చేశారు. బ్రహ్మి గారిలో కామెడీ యాంగిలే కాదు, ఆయనలో ఉన్న యాక్టర్ ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నారు. నైస్ గోయింగ్ అండి. నెక్స్ట్ 1, శ్రీకాంత్ వదిలా దసరా మూవీ. నాని గారితో అసలు ఇలాంటి స్టోరీ ఒకటి తీయొచ్చని ఐడియా రావడమే చాలా క్రేజీ. అంటే దాన్ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించారు డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా. అప్పటిదాకా మోస్ట్లీ లవ్ స్టోరీస్ ఆర్ డ్రామా మూవీస్ చేస్తున్న నాని గారితో ఒక ప్రాపర్ రా అండ్ రస్టిక్ స్టోరీలో ఒక రూటెడ్ క్యారెక్టర్ అండ్ లుక్ ఇచ్చి మొత్తం షేక్ చేసేశారు. ఇది మాత్రమే కాదు, రీసెంట్ గా చీరు ఓదెలా అనౌన్స్మెంట్ లుక్ తో మంచి హైప్ కూడా క్రియేట్ చేశారు. ఇక ఇది చాలదన్నట్టు టాక్ ఆఫ్ ది టౌన్ చేసింది ఏమిటంటే అది ద పారడైజ్ మూవీ గ్లిమ్స్. మళ్ళీ ఇంకొక రా ఉండే మూవీ అనే అర్థమైపోయింది. క్లియర్ గా నాని గారి లుక్ కూడా క్రేజీ ఉంది. ఈ 2 ప్రాజెక్ట్స్ తో మళ్ళీ తన స్టామినా ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు శ్రీకాంత్ వదిలా. నెక్స్ట్ 1, శౌర్యు హాయ్ నాన్న. అసలు ఒక లవ్ స్టోరీలో ఒక కమర్షియల్ సినిమా లెవెల్ ఇంటర్వెల్ బ్లాక్ రాయటం అనేది చాలా రేర్. హాయ్ నాన్న సినిమాలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది మాత్రమే కాదు, అసలు ఈ సినిమా మొత్తం ఒక బ్యూటిఫుల్ అండ్ కేర్ఫుల్లీ క్రాప్టెడ్ వరల్డ్ లో ఉంటుంది. ఆ కలర్ గ్రేడింగ్ అయినా ప్రొడక్షన్ అయినా ఎవ్రీథింగ్ లుక్ సో టేస్ట్ఫుల్. చూడటానికి బాగుండటం మాత్రమే కాదు, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ బాండ్ తో మనల్ని కూడా ఎమోషనలైజ్ చేశారు. ఆల్సో డెబ్యూ మూవీలోని ఇన్ని ఏరియాస్ లో సక్సెస్ఫుల్ గా టిక్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అందుకే హాయ్ నాన్నతో శౌర్యు డెబ్యూ యాజ్ ఏ డైరెక్టర్ చాలా స్మూత్ గా జరిగింది. యానిమల్ లాంటి మూవీ ఆడుతున్న టైంలో కూడా మౌత్ టాక్ తో లాంగ్ రన్ లో హిట్ కొట్టేసింది. నెక్స్ట్, తారక్ అన్నతో ఈయన మూవీ అని చెప్పి టాక్స్ నడుస్తున్నాయి. ఐ హోప్ దే వర్క్ టుగెదర్. అండ్ అది కూడా ఒక హోల్సమ్ ఎమోషనల్ స్టోరీ మీద తారక్ ని ఒక క్యూట్ డ్రామాలో చూసి చాలా ఏళ్ళైపోయిందండి. ఐ హోప్ ఈ మూవీతో ఆ కోరిక తీర్చేస్తుంది. మూవింగ్ అంటూ నెక్స్ట్ 1, నందకిషోర్ ఏమని 35. చిన్నప్పుడే తారే జమీన్ పర్ మూవీ చూసి ఇలాంటివి మనవాళ్లు కూడా తీస్తే బాగుండు అనుకున్నాను. ఈ మూవీతో డౌట్ తీరిపోయిందనిపించింది. 35 మూవీతో ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ ప్రెజెంట్ చేశారు. మార్క్స్ అంటే మనలో చాలా మందికి చిరాకే. అలాంటి ఒక సబ్జెక్టు వల్ల ఒక చిన్న పిల్లోడికి ఎలాంటి ట్రామా వచ్చింది, దాన్ని తన అమ్మ సహాయంతో ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ లైన్ అయినా కూడా మిడిల్ క్లాస్ ఎమోషన్స్ తో రిలేట్ చేయటమే కాదు, నివేతా థామస్ అండ్ విశ్వతేం పర్ఫార్మెన్స్ తో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూవీలా ప్రెజెంట్ చేశారు. దాని రిజల్టే ఈ మూవీకి వచ్చిన వైడ్ స్ప్రెడ్ క్రిటికల్ అక్లైమ్. లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ బ్యూటిఫుల్ మూవీస్ ఫ్రమ్ యూ. అండ్ నెక్స్ట్ 1, కళ్యాణ్ శంకర్ మ్యాడ్. అసలు 2023లో వన్ ఆఫ్ ద మోస్ట్ హిలేరియస్ మూవీస్ లో మ్యాడ్ డెఫినెట్ గా ఉంటుంది. మెయిన్ గా క్యాస్ట్ మధ్య కెమిస్ట్రీయే కాదు, ఈ మూవీలో వచ్చే కామెడీ సీన్స్ అండ్ టైమింగ్ అదిరిపోతాయంతే. ఇంజనీరింగ్ జర్నీ అనేది చాలా మంది యంగ్స్టర్స్ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్. అలాంటి కాలేజ్ లైఫ్ ని ఇంత ఫన్ గా ప్రెజెంట్ చేసిన మూవీస్ చాలా తక్కువ. అండ్ ఈ మూవీ డెఫినెట్లీ ఆ లిస్ట్ లో చేరిపోతుంది. ఇలాంటి ఫన్ రైడ్ తీసిపెట్టిన డైరెక్టర్ ఎవరో కాదు, కళ్యాణ్ శంకర్. మ్యాడ్ స్క్వేర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది, థియేటర్స్ లో ఆడుతుంది కూడా. మూవీ అంటూ నెక్స్ట్ 1, వేణు బలగం మూవీ.
యూజువల్లీ రైటర్స్ డైరెక్టర్స్ అవుతూ ఉంటారు. కానీ కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన వేణు ఇంత మంచి మూవీ ఇస్తారని ప్రాబబ్లీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేసుంటారు. బలగంతో దెబ్బకి అందరినీ సర్ప్రైజ్ చేశారు ఆయన. ఇన్ఫాక్ట్ ఆ ఇయర్ వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ హిట్స్ లో ఈ మూవీ ఒకటి. అండ్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ వాళ్ళు చాలా బాగా కనెక్టివ్ అయిపోయారు. దీనికి మెయిన్ రీజన్ ఆయన తెలంగాణ రూరల్ రస్టిక్ కల్చర్ ని అంత అక్యురేట్ గా ప్రెజెంట్ చేయటమే. అసలు ఈ మూవీలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా చిన్న పాయింట్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఇలా ఆక్యురేట్ గా చూపించేసరికి ఇంకేముంది, అందరూ రిలేట్ అయిపోయి కనెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ ఈయన నితిన్ తో మూవీ చేస్తున్నారు. ఈసారి ఇంకెలాంటి మంచి స్టోరీ తీస్తారో చూడాలనిపిస్తోంది అందరికి. వెయిట్ ఫర్ ఇట్. మూవీ అంటుదా నెక్స్ట్ నీలగిరి మామిళ్ళ పేకమిడలు. యూజువల్లీ ఇలా ఎదవల్లా ఉన్నోళ్ళు మోస్ట్లీ వాళ్ళ లైఫ్ అంతా అలానే ఉంటారు. ఈ మూవీలో నాకు నచ్చిన మెయిన్ థింగ్ ఇదే. ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. ఈ మూవీలో ఒక పాయింట్ దాకా మనం హీరో లైఫ్ లో ఏదో చేంజ్ అయిపోయే ఈవెంట్ వస్తది, మారిపోతాడు అనుకుంటాం. కానీ వాడు మారడు. ఆఫ్టర్ ఏ పాయింట్ మనకు కూడా ఆ క్యారెక్టర్ మీద హెయిట్ అండ్ రెసిమెంట్ వచ్చేస్తుంది. ఇందులో హీరోకి ఒక వైఫ్ అండ్ కిడ్ కూడా ఉంటారు. సేమ్ వైఫ్ కి ఎలాంటి చిరాకు అండ్ హెజిటేషన్ వస్తాయో అవే ఫీలింగ్స్ మనకు కూడా వస్తాయి. బెదురులంక. అసలు ఈ మూవీలో సెటైర్స్ ఉంటాయి భయ్య, చాలా ఫన్ ఉంటుంది. అసలు ఒకప్పట్లో యుగాంతమని ఒక్కొక్కడు పడే టెన్షన్ అంత ఇంత కాదు. మరి అలాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక విలేజ్ లో ఈ రిలీజియస్ హెడ్స్ ఎలాంటి స్కామ్ ప్లాన్ చేశారు, అది హీరో ఎలా చెడగొట్టాడు అనేదే స్టోరీ. చాలా మంచి ఐడియాస్ ఉంటాయి ఈ ఫిలింలో. అండ్ సెటైర్లు అయితే వదలకుండా అందరూ వేసుకుంటారు. రిలీజియన్ మాత్రమే కాదు, ఫేక్ న్యూస్ అనేది జనాల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కూడా చాలా ఫన్నీ వేలో ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ వన్ రూపక్ రొనాల్డ్సన్ పరేషాన్. ఈ మూవీ స్టోరీ లైన్ కూడా సింపులే. టిపికల్లీ అవారాలా తిరిగే ఒక తెలంగాణ కుర్రాడు చివరికి ఎలా రెస్పాన్సిబుల్ అయ్యాడు అనేది స్టోరీ. ఈ మూవీ కూడా తెలంగాణ కల్చర్ తో రూటెడ్ గా ఉంటుంది. బట్ ఆల్ ద సేమ్ టైం ఆ కల్చర్ వల్ల క్యారెక్టర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది కూడా బాగా చూపిస్తుంది ఈ మూవీలో. ఫన్నీయే కాదు, డ్రామా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మొత్తానికి డైరెక్టర్ రూపక్ అయితే ఇంకొక సక్సెస్ఫుల్ తెలంగాణ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిం డెలివరీ చేశారు. నెక్స్ట్ వన్ కార్తిక్ వర్మ దండు. విరూపాక్ష హర్రర్ థ్రిల్లర్స్ తీయటం ఒక ఆర్ట్. కొంచెం తేడా అయినా సినిమా కామెడీ అయిపోద్ది. కానీ డైరెక్టర్ కార్తిక్ మాత్రం విరూపాక్షతో సక్సెస్ఫుల్ గా ఒక హారర్ ఫిలిం డెలివరీ చేశారు. డెబ్యూ మూవీ, పైగా సుకుమార్ గారు ప్రెజెంట్ చేస్తున్నారంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది. కానీ స్క్రిప్ట్ కరెక్ట్ గా వర్క్ అయితే చాలు అని నిరూపించింది ఈ మూవీతో. మిస్టరీతో పాటు మంచి హారర్ మూమెంట్స్ ని కూడా ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ చైతో మూవీ చేస్తున్నారు. మైథాలజీ బేస్డ్ అని అంటున్నారు. స్ట్రాంగ్ జోన్ కాబట్టి హ్యాండిల్ చేస్తారని అనిపిస్తోంది. వెయిటింగ్ ఫర్ ఇట్. నెక్స్ట్ వన్ రామ్ అబ్బరాజు సామజవర్గమన. శ్రీ విష్ణు గారు సీరియస్ రోల్స్ లో చేస్తున్నారు అనే టైంలో పర్ఫెక్ట్ కామెడీ మూవీ దింపి సర్ప్రైజ్ ఇచ్చారు. రామ్ అబ్బరాజు చాలా సెటీరికల్ గా మంచి ఎటకారం నిండిన కామెడీతో ఒక సాలిడ్ కామెడీ తెలుగు సినిమా దింపేశారు. ఆ టైంలో శ్రీ విష్ణు రోలే కాదు, ఫాదర్ గా నరేష్ గారి రోల్ కూడా అదిరిపోతుంది. ఇందులో ఇన్పాక్ట్ ఈ ఇయర్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీస్ లో ఇది డెఫినెట్లీ ఉంటుంది. నెక్స్ట్ శర్వానందతో మూవీ తీస్తున్నారు ఆయన. అది కూడా ఇదే జోన్ లో ఉంటే ఇంకా అదిరిపోద్ది. నెక్స్ట్ వన్ యదువంశీ కమిటీ కుర్రాళ్లు. లాస్ట్ ఇయర్ వచ్చిన వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ డెబ్యూ మూవీస్ లో కమిటీ కుర్రాళ్లు కూడా ఒకటి. ఫస్ట్ హాఫ్ లో 90s కిడ్స్ నోస్టాల్జియా మూమెంట్స్ ఎంత బాగా చూపిస్తారో, ఆ తర్వాత క్యాస్ట్ వల్ల ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎలా విడిపోయారో, మళ్ళీ ఎలా కలుసుకున్నారో అనే జర్నీ కూడా మంచిగా ప్రెజెంట్ చేస్తారు. యూత్ పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం ఎందుకుందో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. పర్సనల్లీ ఈ మూవీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్సెస్ ఆఫ్ ద ఇయర్. ఆ డ్రామా బిల్డ్ చేయటం అది అద్దరు కొట్టేశారంతే. డెఫినెట్లీ ఏ డెబ్యూ టు రిమెంబర్. నెక్స్ట్ వన్ సుజిత్ అండ్ సందీప్ కా మూవీ. తెలుగులో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ రావటం అనేది డెఫినెట్లీ గుడ్ థింగ్ అండి. యూజువల్లీ కిరణ్ అప్పవరం మూవీస్ అంటే మనం ఒక టైప్ ఆఫ్ టోన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఆయన ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ స్టోరీ తీయటమే కాదు, ఆయనకి కెరియర్ హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చారు సుజిత్ అండ్ సందీప్. వీరిద్దరూ డైరెక్ట్ చేసిన మూవీయే ఊర్లో ఏదో మిస్టరీ అవుతూ ఉంటుంది. మన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఒకెత్తైతే ఈ మూవీలో వచ్చే సెకండ్ స్టోరీలోనే క్రేజీ ఉంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని జోన్ లోకి తీసుకెళ్లి మనందరికీ తెలిసిన కాన్సెప్ట్ ని ఒక ఎమోషనల్ ట్విస్ట్ లా పెట్టి సర్ప్రైజ్ చేశారు. జస్ట్ క్రేజీ అంతే. నెక్స్ట్ వన్ విద్యాధర్ గామి. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ నుండి మెల్లగా ఫీచర్ ఫిల్మ్స్ కి అప్గ్రేడ్ అవడం అనే ప్రాసెసే చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఆ ఫీచర్ ఫిల్మ్ కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే క్రౌడ్ ఫండింగే.
దారి తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. ఇలా చాలా కష్టాలు డిలేస్ దాటుకుంటూ ఫినిష్ చేసిన మూవీయే గామి. అసలు ఈ మూవీ చూస్తే డెఫినెట్లీ మీరైనా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారా అనుకుంటారు, అంత బాగుంటుంది. టెక్నికల్ గా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద క్రేజియర్ డెబ్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ షణ్ముఖ ప్రశాంత్, రైటర్ పద్మభూషణ్. చాలా సింపుల్ అండ్ ఫన్ గా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ మూవీలో రైటర్ అవ్వాలి అని సుహాస్ అనుకోవటం, దానికోసం తను పడే కష్టాలు, ఇవన్నీ ఫన్ అండ్ ఎంజాయబుల్ గా ఉంటాయి. కానీ ఆ ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ తో మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోతారు. మన ఇంట్లో ఉండే ఉమెన్ కి కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయని, వాటిని ఎంకరేజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఉందని ఒక మంచి మెసేజ్ ఇస్తారు. డెఫినెట్లీ ఎ గుడ్ థింగ్ డెబ్యూ ఫ్రమ్ షణ్ముఖ్ ప్రసాద్. నెక్స్ట్ వన్ మురళీ కిషోర్, వినురో భాగ్యము విష్ణు కథ. గీత ఆర్ట్స్, కిరణ్ అబ్బవరం విత్ ఏ డెబ్యూ క్యారెక్టర్. ఆ కాంబినేషనే చాలా కొత్తగా ఉంది కదా, అందుకేనేమో ఈ సినిమా నీట్ గా హిట్ అయిపోయింది. మురళీ కిషోర్ డెబ్యూ మూవీ అయినా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇందులో ఏది రివీల్ చేసినా స్పాయిలర్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి సింపుల్ స్టోరీ లైన్స్ లో వర్కౌట్ అవ్వాల్సింది మూమెంట్స్. ఈ మూవీలో అవి బాగా వర్కౌట్ అయిపోతాయి. కామెడీ మాత్రమే కాదు, ఒక మంచి డ్రామా యాంగిల్ కూడా ఉంటుంది. మూవీ చూడని వాళ్ళుంటే చూసేయండి. మూవింగ్ అంటూ నెక్స్ట్ దుష్యంత్ కటికనేని, అంబాజీపేటం మ్యారేజ్ బ్యాండ్. యూజువల్లీ మన తెలుగు మూవీస్ లో క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ని డైరెక్ట్ గా చూపించడానికి కొంచెం మోమాట పడుతూ ఉంటారు. అలా చూపించిన రేర్ మూవీస్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా ఒకటి. ఒక ఊరిలో ఉన్న ఇద్దరు ట్విన్స్ జీవితాలు ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఎలా మారిపోయాయి అనే స్టోరీ లైన్ ని డెబ్యూలోనే బాగా తీసి చూపించారు. దుష్యంత్ ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ సుహాస్ జోన్ లో ఫన్ అండ్ చిల్ గా వెళ్లిపోతుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి మూవీ టోనే మారిపోతుంది. అండ్ ఇట్ వాస్ డెలివర్డ్ వెరీ నైస్లీ. ఇంకా ఇలాంటి మూవీస్ మన ఇండస్ట్రీ నుండి డెఫినెట్లీ రావాలి. నెక్స్ట్ వన్ అర్జున్ వైకే, ప్రసన్న వదనం. యూజువల్లీ మూవీస్ లో ఇద్దరు యూనిక్ హెల్త్ కండిషన్ ఇంట్రడ్యూస్ చేశారంటే ఏదో గిమిక్ లా యూజ్ చేస్తారు, కానీ కరెక్ట్ గా వాడితే రిజల్ట్ మాత్రం అదిరిపోద్ది. అలాంటి మూవీస్ లో ప్రసన్న వదనం కూడా ఒకటి. ఒక డ్రామాటిక్ ఈవెంట్ వల్ల ఫేసెస్ గుర్తుపట్టలేని సూర్య ఒక మర్డర్ కేసులో ఎలా ఐడెంటిఫై చేస్తాడు అనేదే స్టోరీ. డెఫినెట్లీ ఆన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ నీట్ ఎగ్జిక్యూషన్. మూవింగ్ అంటూ నెక్స్ట్ అనురాగ్ వీరాంజనేయులు, విహారయాత్ర. ఇక ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఫ్యామిలీస్ ని అట్రాక్ట్ చేసిన మూవీ అనురాగ్ పలుట్ల డైరెక్ట్ చేసిన వీరాంజనేయులు విహారయాత్ర. యూజువల్లీ మన దగ్గర రోడ్ ట్రిప్ మూవీస్ కొంచెం తక్కువే. అలాంటి రోడ్ ట్రిప్ కి ఒక క్రేజీ ఫ్యామిలీ వెళ్తే ఇంకా ఎలాంటి ఫన్ వస్తుంది అనేది ఈ మూవీ. ఫన్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో అసలు ఫాదర్ అస్థికలు గోవాలో కలపటం అనే క్రేజీ కాన్సెప్ట్ తో ఫన్ అండ్ ఎమోషనల్ జనరేట్ చేస్తారు. నరేష్ గారితో పాటు రాగ్ మయూర్, హర్షవర్ధన్ ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి మూవీలో ఎలాంటి ఫన్ ఉంటుందో. మంచి ఫన్ అండ్ చిల్ వాచ్ మూవీ. ఇవి మాత్రమే కాదు, అజయ్ నాగ్ డైరెక్ట్ చేసిన ఆరంభ మూవీ కూడా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు. ఒక ఖైదీ ఒక సెక్యులర్ ప్రిజన్ నుండి మిస్టీరియస్ గా ఎలా వానిష్ అయ్యాడు అనే దగ్గర స్టార్ట్ అయ్యి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. అలానే రిషికేశ్వరి యోగి డైరెక్ట్ చేస్తున్న నరుడి బ్రతుకు నటన మూవీ కూడా ఇలానే ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ను ప్రజెంట్ చేస్తుంది. యూజువల్లీ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ తీయటం కొంచెం కష్టమే. ఆడియన్స్ ని అంతసేపు సింపుల్ సీన్స్ తో ఎంగేజ్ చేయగలగాలి. ఈ మూవీస్ తో అది వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ మలయాళం మూవీస్ టైప్ అంటారు కదా, ఈ మూవీ అలానే ఉంటుంది. ఆల్సో అంజికే మణిపుత్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనే థీమ్ ని నైస్ గా డీల్ చేస్తుంది. ఫన్ ఉండటం మాత్రమే కాదు, ఒక మంచి ఎమోషనల్ కోర్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా కిడ్స్ వద్దు, ఖర్చు ఎక్కువ అనుకునే ఒక మిడిల్ క్లాస్ మనిషికి అనుకోకుండా వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిస్తే తన రియాక్షన్స్ ఎలా ఉంటాయని చూపించిందే ఈ జనక అయితే గనక. ఈ మూవీ సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సుహాస్ అంటే ఇక చెప్పనక్కర్లేదు, మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆల్సో టిక్ టాక్ అండ్ రీల్స్ తో స్టార్ట్ చేసిన అతను ఒక ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ డెలివరీ చేశాడంటే నమ్మగలరా? సుమంత్ ప్రభాస్ డస్ ఎగ్జాక్ట్లీ దట్. చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్స్ అంటే ఒక లెవెల్ ఆఫ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సింపుల్ గా స్టోరీ లైన్ అయినా కూడా క్యారెక్టర్స్ అండ్ రూటెడ్ కల్చర్ తో మంచి మూమెంట్స్ క్రియేట్ చేశారు. డెఫినెట్లీ గుడ్ డెబ్యూ. సో దట్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ మోస్ట్లీ అందరినీ కవర్ చేయడానికి ట్రై చేసాం. ఎవరైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోకి పార్ట్ 2 కూడా రాబోతుంది. దాంట్లో మరిన్ని న్యూ ఫేజెస్ ని మీకు పరిచయం చేస్తాం. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిఎం టాకీస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది పిఎం టాకీస్. సైనింగ్ ఆఫ్.